కేఎస్విపి ప్రెజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనం మల్లమ్మ కథ చిత్రంలో ఈశా మహేష అన్న పాటని నోటేషన్ చూస్తున్నాం. మనం పల్లవి 1వ చరణం చూసాం. ఇది 2వ భాగంలో 2వ చరణాన్ని చూద్దాము. 2వ చరణం దాదాపు 1వ చరణము 2వ చరణం ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే చివరిలో ఆలాపన ఒకటి వచ్చింది. అది మీకు నేను మొత్తంగానే చూపిస్తున్నాను. 2వ చరణం ప్రతి పువ్వుకు రెమ్మ ఉంది. ఇది 2వ శృతి, 2.5 శృతి, డి షార్ప్. ఇది మీకు 2 సజమంతో నేర్పిస్తున్నాను. ఇది ఇందులో దైవతం, ఒక దైవతం మాత్రమే ఆఫ్ వస్తుంది. దైవతం 4.5 వస్తుంది శృతి, మిగతావన్నీ నిండి స్వరాలు వస్తాయి. అంటే ప్రతి పువ్వుకు రెమ్మ ఉంది, సరి మమ ప్రతి పువ్వుకు రిమమ రెమ్మ మదప మరి రెమ్మ ఉంది. ఫస్ట్ చరణం లాగానే ఇది కూడా వస్తుంది. అందరికీ సారి మమ అందరికీ ప్రతి పువ్వుకు సరి మమ రెమ్మ మదప మరి రెమ్మ ఉంది, మదప మరి ఉంది. సారి మమ అందరికీ రిమమ అమ్మ ఉంది, మదపమా మురిపాలను తేలడా ముద్దు గణపతి. పదదాద మురిపాలను పదద తేలడా పదప ముద్దు గణపతి మరిదద గణపతి. కొమరయ్యను లాలించగ తల్లి పార్వతి, మపదాదప కొమరయ్యను మపదాదప కొమరయ్యను లాలించగా పాపమరి తల్లి రిసస తల్లి పార్వతి రేమమ పార్వతి. లేక పిలుపు వినగానే గోమాత గుణం. పైన దాని మురిపాలను తెలడం ముద్దు గణపతి అలాగనే వస్తుంది. ఇది కన్న బిడ్డ గోడు విని మామ పదద బిడ్డ పదద గోడు విని పదప మరిమ తల్లి మనసు పదప మరిమ తల్లి మనసు. ఆగున దాగున పదద దాగున ఏ పాపం చేశానని పాపం రిమ పదనిని రిమ పదనిని ఏ పాపం
దానిని నేను చేశానని ఈ లోపం చేశావు దానిని నేను దానిని సాస చేశావు దానిని సాస చేశావు ఈ లోపం దానిని నిని ఈ లోపం దాని సాస చేశావు ఈశా మళ్ళీ కూడా ఈశా అనే 2 సార్లు వస్తుంది. తర్వాత మహేశ మా పపదాప మా పపదాప మా పపదాప మహేశ ఈశా మహేశ మళ్ళీ మా పదాప చివరి వరకు వస్తుంది. ఆ తర్వాత డమరకం స్టార్ట్ అవుతుంది. అంతే, ఇంతటితో ఈ భాగం ముగించేస్తున్నాను. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రిప్షన్ పెంచండి. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఇందులో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనవి చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఒకటొకటిగా చేస్తున్నాను, అందరి పాటలు చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉన్న పాటలు అయితే ముందు నేను సాధన చేసి మీకు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది. అందుకని వెయిట్ చూడాలి, చేయలేదని అనుకోకూడదు. నమస్కారం.